హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మీకోసం ఇలా పాలకోవా ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చెప్పడానికి వీడియో చేశానండి. చూద్దాం పదండి ఎలా చేసుకోవాలో. ముందుగా ఇలాగా దల్సర్గా ఒక ప్యాన్ పెట్టుకొని నేనైతే 1/2 లీటర్ పాలను వేస్తున్నాను. మీరైతే ఇంట్లో గేదె పాలు ఉంటే గేదె పాలైనా వేసుకోవచ్చు. నేనైతే 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. సో 10 to 15 మినిట్స్ స్టార్టింగ్ హైలోనే పెట్టుకోండి. బాగా కలుపుకోండి. అలా కలుపుతూనే ఉండండి. చూస్తున్నారు కదండి, ఫాస్ట్గా కలపండి. ఎందుకంటే పాలు మధ్యలో పొంగుతాయి. సో మీరు ఫాస్ట్గా కలపడం వల్ల ఏంటంటే పాలు పొంగకుండా అలాగా మరుగుతూనే ఉంటాయి. దగ్గర వచ్చే వరకు కలపండి. చూస్తున్నారు కదండి, కొంచెం పాలు దగ్గరగా అవుతున్నాయి. ఈ దగ్గరగా అయ్యేదాకా కలపండి. ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ తీసుకొని చివర మొత్తం అంటిందంతా తీస్తున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, 125 ml నేను ఒక కప్ తీసుకొని దాని నిండా షుగర్ వేసుకొని నేనైతే దాంట్లో యాడ్ చేసేసాను. సో మీరు ఒకవేళ లీటర్ పాలు తీసుకుంటే 250 గ్రామ్స్ అంటే పావు కప్పు షుగర్ వేసుకోండి, మీకు సరిపోతుంది. మరి స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళకైనా సరే ఈ స్వీట్ నాకు తెలిసి సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నా షుగర్ అయితే ఇలా మొత్తం కలిసిపోతుంది. సో కలర్ కూడా చూసారా, వైట్గా వచ్చింది. ఈ వైట్ కలర్ అంతా మీకు లాస్ట్లో వచ్చేసరికి కొంచెం రోస్టెడ్ బ్రౌన్లా రావాలండి. అప్పుడైతే కోవా చాలా బాగుంటుంది. సో నేను మధ్య మధ్యలో ఆగుతూ ఇలా కలుపుతున్నానండి, బ్రౌన్ కలర్ రావడం కోసం. బ్రౌన్ కలర్ వస్తే కోవా రుచి చాలా బాగుంటుంది. నేనైతే ఇలా స్పూన్తో కూడా కలుపుతున్నానండి. చూస్తున్నారు కదండి, నాకు రోస్టెడ్ కలర్లో వచ్చింది. చిన్న బ్రౌన్ కలర్ వస్తే చాలా బాగుంటుందండి. వైట్ కలర్లో వచ్చిన మీరు దింపేయొద్దు. నేనైతే ఒక ప్లేట్లో తీసుకొని బాల్ అవుతుందో లేదో చూస్తున్నానండి. ఇలాగా చేతికి అంటుకున్నట్టు ఉండాలండి. మన కోవా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను అందులోనే చూస్తున్నారు కదా, ఇలా చల్లారబెట్టుకుంటున్నానండి. చిన్నది నెయ్యి తీసుకొని ఆ కోవా ముద్దని ఆ నెయ్యిలో వేసి బాగా స్మాష్ చేయండి. ఎందుకంటే మీకు ఉండ చేసేటప్పుడు బబుల్స్ లాగా ఉంటే సాఫ్ట్గా ఉండ రాదండి. చూస్తున్నారు కదా, నేనైతే బాగా స్మాష్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా స్మాష్ చేయండి. అప్పుడు మీకు బాల్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది. కొద్దిగా చేతికి నెయ్యి వేసుకొని చేతికి ఇలాగ నెయ్యి రాసుకొని చూస్తున్నారు కదా, కొంచెం కొంచెం కోవాని తీసుకొని ఇలాగా బిళ్ళల్లాగా చేసుకోండి. నేనైతే ఫస్ట్ బాల్ లాగా చేసి ఆ తర్వాత ఇలాగా వత్తుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. సో నెయ్యి రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి చేతికి అంటుకోదు, లేదంటే మీకు చేతికి అంతా అంటుకుంటుంది, ఆరిపోతుందండి కాసేపట్లోని. సో చూస్తున్నారు కదండి, మన కోవా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీ పిల్లలకి కూడా స్నాక్స్ కింద పెట్టొచ్చు. చూస్తున్నారు కదండి, చాలా సాఫ్ట్గా వచ్చాయి. నాకైతే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.